దావీదు కుమారునికి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దావీదు కుమారునికి హల్లెలూయా. ఓకే దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు ప్రభు పేరట వచ్చేవాడు రాజులకు రాజు ప్రభు పేరట వచ్చేవాడు దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ ఆధ్వర్యంలో ఒక సంఘస్థులు మీ మధ్యకు వస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు వారికి సిలువ వేసే రోజు అందరికీ తెలుసు, దాన్ని గుడ్ ఫ్రైడే అంటాము. వచ్చే ఆదివారం అది యేసు ప్రభు వారికి సిలువ వేయబడిన రోజు. ఆ సిలువ ఎందుకు వేసామంటే అందరికీ తెలుసు, మన అందరి పాపాల నిమిత్తము యేసు ప్రభు వారి సిలువపై తన అమూల్యమైన రక్తాన్ని కార్చిన రోజు. అందుకు ముందుగా ఆ రోజు యెరూషలేములో యేసు ప్రభు వారిని ఊరేగించారు. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభు వారు ఎప్పుడు తగ్గించుకునే స్వభావం కాబట్టి చాలా చిన్న జంతువు గాడిదపై ఊరేగించడం జరిగింది. దానికి సాదృశ్యంగా ఈ రోజు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ వారు మీ ముందుకు వస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు దావీదు కుమారునికి ఈ రోజు మరి ఆ యొక్క యేసుప్రభు వారు యెరూషలేము జయప్రవేశం అంటాం దాన్ని. యేసుప్రభు వారికి పట్టణాలకు వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఘనంగా స్వాగతం పలికారు, మట్టలతో ఊరేగించారు. ఆ ఊరేగింపుకు సాదృశ్యంగా ఈరోజు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ ఫిలిప్ గారి ఆధ్వర్యంలో సంఘ పెద్దలతో మేము వచ్చి వస్తూ ఉన్నాం. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు ఆ రోజు యేసు ప్రభు వారు నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన అమూల్యమైన ప్రాణాన్ని సిలువపై త్యాగం చేశాడు. ఆ త్యాగానికి వచ్చిన రోజు గుడ్ ఫ్రైడే. ఆ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ వారు ఫిలిప్ గారు, అదేవిధంగా సతీష్ గారు, అప్పారా మాస్టర్ గారు, సంఘ యూత్ రాజారావు గారు, అందరూ కూడా కలిసి లక్ష్మణరావు గారు, రామిరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి మీ మధ్యకు వస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు తను త్యాగం చేశారు, తన అమూల్యమైన రక్తాన్ని మన పాపాల నిమిత్తం త్యాగం చేశారు. అయితే ఆ యొక్క మరి సమాజంలో యేసుప్రభు వారు ఎక్కువ ఉండలేదు, మరలా తాము అనుకున్నట్టే తిరిగి లేచారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరట వచ్చేవాడు దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు రాజులకు రాజు ప్రభు పేరట వచ్చేవాడు దావీదు కుమారునికి. ఈరోజు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ వారు మీ మధ్యకు వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారిని మరి సిలువ వేశారు, తన అమూల్య
రక్తాన్ని యేసుప్రభువారు సిలువలో కాపాడు. ఆ రోజు గుడ్ ఫ్రైడే అంటాము. గుడ్ ఫ్రైడే ముందు ఒక వారిని ఆ యొక్క యెరూషలేములో ఊరేగించారు. ఆ ఊరేగించినప్పుడు అప్పుడు ప్రజలు మట్టలతో యేసుప్రభువారికి స్వాగతం తెలియజేశారు. యేసుప్రభువారు ఊరేగిస్తూ రథాల మీద కాదు, గుర్రాల మీద కాదు, చిన్న ఆ గాడిద పిల్లని ఇచ్చుకున్నారు. ఆ గాడిద పిల్లలపై యేసుప్రభువారిని ఆ రోజు ఊరేగించారు. తన అమూల్యమైన రక్తాన్ని చిందించే ముందు ఆ ప్రజలు ఊరేగించారు. ఆ ప్రజలకు తెలుసు యేసుప్రభువారు మరలా తిరిగి రాబోతున్నారని. దానికి సాదృశ్యంగా ఈ రోజు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ వారు మరి ఫిలిప్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో మట్టలతో యేసుప్రభువారిని ఊరేగించడం సాదృశ్యంగా మీ మధ్యకి వస్తూ ఉన్నారు. మీకు తెలుసు యేసుప్రభువారు మనందరి పాప నిమిత్తము, మనందరి రక్షణ నిమిత్తము తన అమూల్యమైన రక్తాన్ని శిలువపై కార్చాడు. శిలువ అందరికీ తెలుసు. మరి శిలువ త్యాగం, శిలువ విజయం పొందింది. దానికి గుర్తుగా యేసుప్రభువారు మండు టెండలో ఆ రోజు ఆయనకు శిలువ వేస్తారు. శిలువ ఎందుకంటే ఆయన యొక్క రక్తం కార్చారు. ఆ రక్తం మన యొక్క పాపాలని క్షమించింది. మీకు తెలుసు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ వారు గత 40 రోజులుగా మరి యేసుప్రభువారు ఏ విధంగా శ్రమపడ్డారు, యేసుప్రభువారు ఏ విధంగా బలహీనపడ్డారు ఈ రోజు దావీదు కుమారునికి సర్వోన్నతమైన స్థలములలో మరి ఈరోజు పాస్టర్ ఫిలిప్ గారు ఉన్నారు. ఆయన మరి పాస్టర్ గారు కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తా. కొంచెం ప్రభుత్వాలు వచ్చేవాడు దావీదు కుమారునికి మరి యేసుప్రభువారికి ఆ రోజు మరి సిలువ వేస్తారు. సిలువ వేసేటప్పుడు తన అమూల్యమైన రక్తాన్ని కాస్తారు. ఆ రక్తం ఎందుకంటే మనందరి పాపాలు క్షమించబడాలని ఆ యొక్క దేవుని తాలూకా నిర్ణయం అది. ఆ యొక్క సిలువపై తన అమూల్యమైన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ త్యాగానికి గుర్తుగా ఆ రోజు యెరూషలేములో యేసుప్రభువారిని చిన్న గాడిద పిల్లపై ఊరేగించారు. ఆయన పెద్ద పెద్ద రథాలను గాని పెద్ద పెద్ద గుర్రాలను గాని కోరుకోలేదు. ఆయన చిన్న గాడిద పిల్లని తీసుకొచ్చారు. అందుకు సాదృశ్యంగా ఈ రోజు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడ వారు పాస్టర్ గారు ఫిలిప్ గారు అదే పెద్ద తాలూకా ఆ యొక్క ఆధ్వర్యంలో ఒక ర్యాలీ జరుగుతుంది. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు ఈరోజు మన పాస్టర్ ఫిలిప్ గారు ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి గ్రామ ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, మరి మేము చేసినటువంటి ఈ యొక్క ర్యాలీ దేని కొరకునంటే సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పసిబాలుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి అనేకులకు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు రక్షణ మార్గాన్ని ప్రకటించి మరి అదే ప్రజల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడిన వేళ మరి గడిచిన 34 దినాలుగా మరి సంఘంలో ఆరాధన జరుగుతూ ఉన్నాయి. మీరు అందరూ వింటున్నారు. మరి ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే మరి ఈ సిలువ వేయడానికి ముందుగా ఆయన యెరూషలేము జయప్రవేశం చేశారు. అది ఎలాగోనంటే మరి రాజుగా అంటే రానున్న దినాల్లో మరలా ఆయన భూమి మీద పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. దానికి సాదృశ్యంగానే మరి ఈ జయప్రవేశపు ఆదివారపు ర్యాలీ జరుగుతూ ఉంది. ఆనాడు యెరూషలేము గ్రామంలో ప్రజలందరూ కూడా మరి ఖర్జూరపు మట్టలు ఈత మట్టలు పట్టుకొని ఆ ప్రభు వారిని ఊరేగిస్తున్న వేళ ఆయన మరి రాజుగా వస్తున్నప్పటికీ మరి ఏమాత్రం కూడా గర్వము లేకుండా అహంకారం కాకుండా కేవలము సాధుశీలుగా మరి సహనానికి మారుతున్నటువంటి వ్యక్తిగా ఆయన ఒక గాడిదను ఎంచుకొని ఆ గాడిద మీద పరలోకం వెళ్ళడానికి ముందుగా యెరూషలేము వాసులందరి క్షేమం కొరకు వారందరినీ కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో ఉండడానికి ఆయన ఆ చేసినటువంటి జయ ప్రవేశాన్ని ఈ రోజు మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఇక ఆయన జీవించిన దినాలన్నీ కూడా సంపూర్తి అవుతా ఉన్నాయి. మరి మరికొద్ది దినాల్లో ఆయన
సిలువ వేయబడుతున్నాడు. అందుకొరకే యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన కన్నీరు కారుస్తాడు. ఏనే దినమంది అయినా నువ్వు మారు మనసు పొందాలి అని చెప్పి. కనుక పిల్లరా, మరి ఇన్ని సంవత్సరాలుగా మరి దేవుని గురించి వింటున్నారు. మరి ఈ దినం కూడా ప్రకటిస్తున్నాం. ఆయన సర్వ లోకానికి రక్షకుడిగా వచ్చి నశించిపోతున్నటువంటి ప్రతి మానవుని కూడా మరి ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా అందరూ కూడా ఆయన సన్నిధిలో నిలబడాలని, అందరూ కూడా ఆయన రాజ్యానికి వారసులు కావాలని, అందరూ కూడా ఆయనను సేవించాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. మా సంకల్పం భాగంగానే ఈ యెరూషలేము జయప్రశ ర్యాలీ జరుగుతూ ఉంది. మరి కార్యక్రమంలో పాల్గొనేటువంటి మరి సంఘాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి మీరు కూడా ఇదిలా జరుగుతున్న ఆరాధన రండి. అక్కడ మరిన్ని శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని కొరకు విందురు గాని, మరి దేవుడు ఏమేమైతే ప్రజల కొరకు చేశాడో, ఎందుకు ఆయన గాడిద మీదకి యెరూషలేము జయప్రవేశం చేయాల్సి వచ్చిందో, ఇవన్నీ విషయాలు మరి మీరు వినాలి అని ఆసక్తి కలిగి ఉంటే కనుక మరి ఆలయానికి రండి. 10 నిమిషాలు దేవుని స్తుతిస్తూ ఆయన మాటలు విందాం. దేవుడి మాటలు మనకు దీవిస్తుంది గాక. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక. అలా ఫాలో అయిపోయింది వెనక్కి అలాగా. హల్లెలూయా. ఓరన్నా ఓరన్నా యేస్. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు దావీదు కుమారుడికి మరి ఆ రోజు యెరూషలేములో యేసు ప్రభువుని చిన్న గాడిదపై ఊరేగించారు. గాడిద పట్టుదలకు తగ్గించే స్వభావం. బైబిల్లో చెప్పినట్టు నువ్వు తగ్గించుకుంటే రక్షించబడతావు. అలాంటి శక్తితో యేసు ప్రభువు పవిత్ర రక్తాన్ని శిలువపై కాచారు. దావీదు కుమారుడికి ఎవరు కోరని గాడిద పిల్లను ఎన్నుకుంటేవయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటేవయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటేవయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటేవయ్యా నీవు కరుణామయా. దావీదు కుమారునికి పాట విన్నారు కదా. తను తాను తగ్గించుకునే స్వభావం యేసు ప్రభువారి తన అమూల్యమైన రక్తాన్ని శిలువపై కాచిన రోజు గుడ్ ఫ్రైడే. దానికి ముందుగా యేసు ప్రభువారిని ఇలాగనే ప్రజలు ఊరేగించారు. ఆ ఊరేగింపుకు సాదృశ్యంగా ఆంధ్రభట్టు చర్చ్ కొరసవాడ వారు ఇక్కడ ఊరేగింపు చేస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభువారు మరలా మన మధ్యకు రాబోతున్నారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి మరలా ఆయన శిలువపై సమాజం నుంచి లేచి తండ్రి దగ్గర కూర్చున్నారు. అందుకు ముందుగా ఈ రోజు కొరసవాడ బాప్టిస్ట్ చర్చ్ ఆ యొక్క ర్యాలీ చేస్తూ ఉంది. అంతరంగ మెరిగిన యేసు స్వామి అంతరంగ మెరిగిన యేసు స్వామి ఇంతలో నాలికి విడుదలనివ్వాలని ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటేవయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలని విలువను ఇవ్వాలని విడుదల
కుమారునికి సర్వోన్నతమైన స్థలములలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చర్చ్ వారు ఫిలిప్ పాస్టర్ ఆధ్వర్యంలో యేసు ప్రభువారిని ఆ రోజు యెరూషలేములో జయప్రవేశం చేశారు. యెరూషలేం జయప్రవేశం చేసినప్పుడు ఆ యొక్క ప్రజలు ఈ విధంగా స్వాగతం తెలియజేశారు. అందుకు గుర్తుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చర్చ్ కొరసవాడి వారు ఆ యొక్క శిలువ మాడపై తన అమూల్యమైన రక్తాన్ని చిందించే ముందు ఈ యొక్క విజయ ప్రవేశం అంటాము, జయ ప్రవేశం అంటాము. మేము చూస్తూ ఉన్నాం. దావీదు కుమారునికి ప్రభు పేరిట వచ్చేవాడు సర్వోన్నతమైన స్థలములలో సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియులేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియులేసు. పొందవలేని లోకమునందు సొంత కాలమెన్నో శ్రమలు. యూదుల రాజుకి ప్రభు పేరిట వచ్చేవాడు. ఒక థ్యాంక్ యూ అమ్మ. అందరూ బట్టలు పెట్టేసి అక్కడ లోపలికి